హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన పిఆర్ అకాడమీ యాప్లో అన్ని కోర్సులు 50% డిస్కౌంట్తో అందించబడుతున్నాయి ఫ్రెండ్స్. కావున త్వరపడండి. మేము అందించే కోర్సులు ఎస్ఎస్సి జీడీ ర్యాపిడ్ కోర్స్ 1000 రూపీస్ది కేవలం 500 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఎస్ఎస్సి జీడీ టెస్ట్ సిరీస్ 500 రూపీస్ది 250K ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ హైకోర్టు 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 1000 రూపీస్ది 500K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 1000 రూపీస్ది 500 రూపీస్కి ఫ్రెండ్స్. ఈ ఆఫర్ 15 డేస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. తరువాత ఫుల్ అమౌంట్ వస్తుంది. కాబట్టి తొందరగా మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ అద్భుతమైన కోర్సులని ఆఫర్తో తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సత్యభారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ యాప్ పిఆర్ అకాడమీ. అయితే మనం ఇంతవరకు హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేశాం కదా. ఈరోజు ఈ వీడియోలో జాగ్రఫీకి సంబంధించి కొన్ని బిట్స్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సరయూ నది ఏ నదికి ఉపనది? సరయూ రివర్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? చూడమ్మ, ఇక్కడ ఏంటి అడిగారంటే సరయూ నది. ఈ సరయూ నది వచ్చేసి మనకి ఏ నదికి ఉపనదిగా ఉంది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 పిండార్, ఆప్షన్ 2 భగీరథి, ఆప్షన్ 3 టోన్లు, ఆప్షన్ 4 శారద. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 4 శారద. మనకి ఈ సరయూ నది అనేది శారదా నదికి ఉపనదిగా ఉందమ్మా. ఏ నదికి? శారదా నదికి సరయూ నది ఉపనదిగా ఉంది. అయితే మనం ముందు చూద్దాం, ఈ నదులు ఉంటాయి కదమ్మా, అసలు ఈ నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారని అంటే చూడండి, స్టడీ ఆఫ్ రివర్స్ ఈజ్ కాల్డ్ పొటమాలజీ. ఏమంటారమ్మా? నదుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని పొటమాలజీ అంటారు. అలాగే మనకు సరస్సులు ఉంటాయి కదమ్మా, సరస్సులు, ఈ సరస్సుల యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? లిమ్నాలజీ. సరస్సుల అధ్యయనం లిమ్నాలజీ, సరస్సులు అయితే. అలాగే మనకి నీటి గురించి అధ్యయనం ఉంటుంది కదమ్మా, నీటి యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే హైడ్రాలజీ. ఏంటమ్మా? హైడ్రాలజీ. ఈ హైడ్రాలజీ అంటే నీటి యొక్క అధ్యయన శాస్త్రం. మరి మనం అంతర్జాతీయ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని అంటే మార్చి 22. ఎప్పుడమ్మ డేటు? మార్చి 22. చూడండి, మార్చి 22వ తేదీన అంతర్జాతీయ జల దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే నీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి? హైడ్రాలజీ. అలాగే సరస్సుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం లిమ్నాలజీ. నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పొటమాలజీ. మనకి నదులు చూసుకుంటే ఇక్కడ చూడండి, నేను అది ఏ బొమ్మ వేసినా కొంచెం మీరు భారతదేశం అని అనుకోండి ఈ రోజుకి. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇది పైన చిన్నప్పటి నుంచి బౌండరీస్ అవుతాం కదా, ఇటువైపు ఇక్కడ ఉండేది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్నమాట. మనకి ఈ నదులన్నీ ఉన్నాయి కదమ్మా, ఈ నదులన్నీ వచ్చేసి మనకి 90% బంగాళాఖాతంలో కలుస్తాయమ్మా. చూడండి, ఈస్ట్ ఏంటి మనకి బంగాళాఖాతం ఉంటుంది, వెస్ట్ నుంచి అరేబియా సముద్రం ఉంటుంది, నార్త్ నుంచి మనకి బౌండరీస్గా హిమాలయాలు ఉంటాయి, సౌత్కి వచ్చేసరికి మనకి హిందూ మహాసముద్రం ఉంటుందమ్మా. అందులో మనకి ఈ నదులన్నీ వచ్చేసి 90% ఎటువైపు కలుస్తున్నాయి? తూర్పున బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. అలాగే ఓన్లీ 10% అమ్మా, ఓన్లీ 10% మాత్రమే మనకి అరేబియా మహాసముద్రంలో కలుస్తున్నాయి. అయితే ఇక్కడ చూడండి, మనకి సరయూ నది అడిగారు కదా, ఈ సరయూ నది ఏ నదికి ఉపనది అని అంటే ఈ ఆప్షన్ 4 శారదా నదికి ఉపనది. అయితే మనకి శారదా నది ఎక్కడ జన్మించింది? దీని జన్మస్థలం చూసుకుంటే యూకే అంటే ఉత్తరాఖండ్ అమ్మ, ఉత్తరాఖండ్లో జన్మిస్తుంది. ఈ చిన్న బొమ్మ వేసాను కదా, ఇది జన్మిస్తుంది అనుకోండి. ఈ శారదా నది నుంచి మనకి ఉత్తరాఖండ్లో జన్మించి అలాగే యూపీలో ప్రవహిస్తుందమ్మా. ఇది ప్రవాహ మార్గం అనుకోండి. యూపీలో ప్రవహించి మనకి ఎక్కడ? బీహార్లో కలిసిపోతుంది. ఏ స్టేట్లో కలుస్తుందమ్మా? బీహార్లోన కలిసిపోతుంది. చూడండి, ఈ శారదా నది మనకి ఉత్తరాఖండ్లో జన్మించి ఉత్తరప్రదేశ్లో ప్రవహించి ఈ బీహార్లోన కలిసిపోతుంది. బీహార్లోన ఎక్కడంటే రావెల్గంజ్ అనే ప్రాంతం వద్ద కలిసిపోతుందమ్మా. ఏంటి ప్రాంతం పేరు? రావెల్గంజ్. రావెల్గంజ్ అనే ప్రాంతం వద్ద
కలుస్తుంది. అలాగే మనకి ఈ సరయూ నది ఉంది కదా, ఈ సరయూ నది ఒడ్డున ఉండే ప్రముఖమైన పట్టణం ఏంటంటే అయోధ్య. ఏంటమ్మా, ఈ సరయూ నది పైన ఉండే ప్రముఖ పట్టణం అయోధ్య. ఈ అయోధ్య పట్టణం ఏ స్టేట్లో ఉంది? యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉండే ఈ అయోధ్య నగరం మనకి సరయూ నది ఒడ్డున ఉంది. అలాగే శారదా నది పైన తనక్పూర్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ పేరేంటమ్మా? తనక్పూర్. ఈ తనక్పూర్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ తనక్పూర్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇండియా నేపాల్కి వివాదాస్పదంగా ఉంటుంది. ఇండియా నేపాల్కి వివాదాస్పదమైన ప్రాజెక్ట్ ఏంటంటే తనక్పూర్ ప్రాజెక్టు. ఈ తనక్పూర్ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉందంటే శారదా నది పైన ఉంటుందమ్మా. అయితే నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 ఉంది కదా, ఇక్కడ పిండారు. ఈ పిండార్ అనేది కూడా ఒక నదే. ఏంటది? ఈ పిండార్ అనేది కూడా ఒక నది. ఒక్కొక్కసారి మనకి అడుగుతారు, పిండార్ అనేది నదా ఏంటా? కాబూల్ అనేది ఒక పట్టణం కూడా ఉంది, అలాగే కాబూల్ అనేది నది కూడా ఉందన్నమాట. నెక్స్ట్ కొన్ని నదుల వద్ద మనకి యుద్ధాలు జరుగుతాయి కదా, నదుల పేరు మీదుగానే మనకి ఆ యుద్ధాలకు పేర్లు కూడా రావడం జరుగుతుంది. ఆ టాపిక్స్ వచ్చేటప్పుడు వాటిని డిస్కస్ చేద్దాం. అయితే ఈ పిండార్ ఉంది కదా, ఈ పిండార్ అనేది కూడా ఒక నదే. ఇది ఎక్కడ జన్మించింది అని అంటే ఉత్తరాఖండ్లోనే జన్మిస్తుందమ్మా. దీని జన్మస్థానం ఎక్కడ? ఉత్తరాఖండ్. అయితే ఇది ఉత్తరాఖండ్లోనే పుట్టి ఉత్తరాఖండ్లోనే ప్రవహించి మనకి ఉత్తరాఖండ్లోనే మనకి కర్ణప్రయాగమ్మ ప్రదేశం పేరేంటి? కర్ణప్రయాగ వద్ద అలకనంద నదిలో కలిసిపోతుంది. ఏ నదిలో కలుస్తుంది? అలకనంద. ఈ అలకనంద కూడా మనకి ఉత్తరాఖండ్లోనే ఉంటుంది. ఈ నది ఏమో ఉత్తరాఖండ్లోనే జన్మించి అక్కడే ప్రవహించి కర్ణప్రయాగ వద్ద అలకనందలో కలిసిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇది భగీరథి ఉంది కదా, ఈ భగీరథి నది వచ్చేసి దీని జన్మస్థలం ఎక్కడంటే ఇది కూడా ఉత్తరాఖండ్లోనే జన్మిస్తుందమ్మా. ఎక్కడ? ఇది కూడా మనకి ఉత్తరాఖండ్లోనే జన్మిస్తుంది. అలాగే ఇదేంటంటే యూపీలో ప్రవహిస్తుందమ్మా, యూపీలోన ప్రవహిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి భగీరథి ఉంది కదా, ఈ భగీరథి, ఈ అలకనంద, ఈ 2 నదులు కూడా ఉత్తరాఖండ్లో ఇక్కడ జన్మించి అవి వేరువేరుగా ప్రవహించి దేవప్రయాగ అనే ప్రదేశం వద్ద కలుస్తాయమ్మా. ఆ ప్రదేశం పేరేంటి? దేవప్రయాగ. భగీరథి అనే నది. అయితే మనకి భగీరథి నది వచ్చేసి యూకేలోన ఉత్తరాఖండ్లో జన్మించిందన్నా కదమ్మా. ఉత్తరాఖండ్లోని కుమయూన్ హిమాలయాల్లో జన్మిస్తుంది. ఎక్కడ? కుమయూన్ హిమాలయాల్లో జన్మిస్తుంది. అయితే మనకి భగీరథి పైన ఉండే ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏంటంటే తెహ్రీ డ్యామ్ అమ్మ. ముఖ్యమైన ప్రాజెక్ట్ పేరేంటి? తెహ్రీ డ్యామ్. ఈ భగీరథి నది పైన ఉండే డ్యాము తెహ్రీ డ్యామ్. ఇది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లోనే ఉంటుంది తెహ్రీ డ్యాము. అలాగే మనకి ఎత్తైన ప్రాజెక్ట్ ఏంటంటే తెహ్రీ డ్యామ్. భారత్లో ఎత్తైన ప్రాజెక్టు తెహ్రీ డ్యాము. అలాగే భారత్లో మొట్టమొదటి ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్ట్ అమ్మ. భారత్లో మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్ట్ ఏంటి? శివసముద్రం. చూడండి, ఈ తెహ్రీ డ్యామ్ అయితే భారత్లో ఎత్తైన నీటిపారుదల ప్రాజెక్టు. అలాగే భారత్లో మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్టు ఏదంటే శివసముద్రం. ఇది ఏ స్టేట్లో ఉందంటే కర్ణాటక స్టేట్లో ఉంటుందమ్మా. ఎక్కడుంది? కర్ణాటక స్టేట్లో ఉంది. అయితే ఈ శివసముద్రం ప్రాజెక్టు ఏ నది పైన ఉంటుందంటే కావేరీ నది పైన ఉంటుందమ్మా. ఎక్కడుంది? కావేరీ నది పైన ఉంటుంది. అలాగే మనకి అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది? భారతదేశంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ ఏదంటే భాక్రా నంగల్. ఏ నంగల్? భాక్రా నంగల్. యాక్చువల్గా ఈ భాక్రా నంగల్ అనేవి రెండు ప్రాజెక్టులు వేరే, కానీ దీన్ని కలిపి భాక్రా నంగల్ ప్రాజెక్ట్గా పిలుస్తారు. ఇది ఎక్కడుంది మనకి అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఈ భాక్రా నంగల్ ప్రాజెక్టు ఏ నది పైన ఉందంటే సట్లెజ్ నది పైన ఉంటుందమ్మా. ఏ నది పైన ఉంది? సట్లెజ్ నది పైన ఉంటుంది. ఇంకొకసారి చూడండి, మనకి ఈ సరయూ నది ఏ నదికి ఉపనది అంటే శారదా నదికి ఉపనది. ఈ శారదా నది మనకి ఉత్తరాఖండ్లో జన్మించి యూపీలో ప్రవహించి బీహార్లో రావెల్గంజ్ ప్రదేశం వద్ద కలిసిపోతుంది. అలాగే మనకి సరయూ నది ఒడ్డున ఉండే ప్రాంతం ఏంటంటే అయోధ్య. ఈ అయోధ్య అనేది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాగే శారదా నది పైన ఉండే ప్రాజెక్ట్ ఏంటంటే తనక్పూర్ ప్రాజెక్ట్. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఇండియాకు నేపాల్కి మధ్య అంతర్జాతీయ వివాదాస్పద ప్రాజెక్టుగా ఉంటుంది ఈ తనక్పూర్ అనేది. నెక్స్ట్ ఈ పిండార్ చూడమ్మా. పిండార్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో జన్మించి ఈ నది కర్ణప్రయాగ్ వద్ద అలకనంద నదిలో కలిసిపోతుంది. ఈ భగీరథి చూసుకుంటే ఈ భగీరథి వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో జన్మించి కుమయూన్ పర్వతాల్లో జన్మించి దేవప్రయాగ వద్ద అలహాబాద్లో దేవప్రయాగ అలహాబాద్ వద్ద
కలిసిపోతుంది. ఈ భగీరథ పైన ఉండే ప్రాజెక్ట్ ఏంటంటే మనకి తెహ్రీ డ్యామ్. ఇది మనకి భారతదేశంలో ఎత్తైన నీటిపారుదల ప్రాజెక్టు ఈ తెహ్రీ డ్యాము. అలాగే శివసముద్రం అయితే భారతదేశంలో మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్టు శివసముద్రం. అది ఎక్కడ ఉందంటే కర్ణాటక స్టేట్లో ఉంటుంది. ఏ నది పైన ఉందంటే కావేరీ నది పైన ఉంటుంది. అలాగే భారతదేశంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ ఏదమ్మా భాక్రా నంగల్. ఇది ఎక్కడ ఉంది మనకి ఏ స్టేట్లో ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఆ భాక్రా నంగల్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంటుందంటే సట్లెజ్ పై ఉంటుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంజాబ్ భారతదేశం అంటే భారతదేశంలో ఉండే పంజాబ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నామమ్మా. చూడండి, భారత్లో ఉండే పంజాబ్ నుండి 5 నదులు పాకిస్తాన్లోని మిథాన్కోట్ వద్ద ఏ నదిలోకి ప్రవేశిస్తాయి? చూడండి, మనకి పంజాబ్లో 5 నదులు ఉంటాయి. ఆ 5 నదులు కూడా పాకిస్తాన్లోని మిథాన్కోట్ అనే ప్రాంతం వద్ద ఏ నదిలో ప్రవేశిస్తాయని అడిగాడు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 ఇండస్ సింధు, ఆప్షన్ 2 యమునా, ఆప్షన్ 3 గంగా, ఆప్షన్ 4 బ్రహ్మపుత్ర. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 1 సింధు నది. మనకి ఈ పంజాబ్లోన 5 నదులు ఉంటాయమ్మా. ఇవి ముఖ్యంగా చూసుకుంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. చూడండి, జీలం, చీనాబ్, బియాస్, రావి, సట్లెజ్. ఈ 5 నదులు ఏంటంటే ఈ సింధు నది యొక్క ముఖ్య ఉపనదులమ్మ. ఈ సింధు నది యొక్క ప్రధానమైన ఉపనదులు, ముఖ్య ఉపనదులు అంటారు. అలాగే ఇవి సింధు నదికి ఎడమ వైపు ఉపనదులమ్మ. ఏంటి? ఎడమవైపు ఉపనదులు, ఎడమవైపు ప్రవహించే ఉపనదులు జీలం, చీనా, బియాస్, రావి, సట్లెజ్. దీనికి మనకి కోడ్ చూసుకుంటే JCBRS, జీలం, చీనాబ్, బియాస్, రావి, సట్లెజ్. అయితే మనకి ఈ 5 నదులు ఉన్నాయి కదమ్మా, ఈ పంజాబ్లో ప్రవహించే ఈ 5 నదులు సింధు నది వద్ద అంటే పాకిస్తాన్లోని మిథాన్కోట్ వద్ద సింధు నదిలోనికి ప్రవేశిస్తాయమ్మా. ఇక్కడ చూడండి, ఈ జీలం ఉంది కదా, ఈ జీలామును ఈ రావి, ఈ 2 నదులు వచ్చేసి మనకి ఈ చీనాబ్ నదిలో కలుస్తాయమ్మా. ఈ 2 నదులు ఎక్కడ కలుస్తాయి? చీనాబ్ నదిలో కలుస్తాయి. ఏంటి? జీలం నది, రావి నది ఈ చీనాబ్ నదిలో కలుస్తాయి. ఇక్కడ చూడండి, ఈ చీనాబును బిఎస్ ఉన్నాయి, ఈ చీనాబును బిఎస్ ఉన్నాయి కదా, ఈ చీనాబును బిఎస్ నది, ఈ 2 నదులు వచ్చేసి సట్లెజ్ నదిలో కలుస్తాయి. ఈ సట్లెజ్ శాఖ వెళ్ళి మనకేంటి, సట్లెజ్ నది వెళ్ళి సింధు నదిలోన కలిసి ఎక్కడంటే పాకిస్తాన్లోని మిథాన్కోట్ వద్ద సింధు నదిలో కలిసిపోతుంది. అయితే మనకి ఇక్కడ సింధు నది గురించి చూద్దాం. చూడమ్మా, సింధు నది ఒక జీవనది. జీవనది అంటారు, దాన్ని హిమనీ నది అంటారు. మీన్స్ హిమాలయాల్లో పుట్టి పెరిగే నదుల్ని హిమనీ నదాలు అంటారు. అలాగే సంవత్సరం పొడవునా నదుల్లో నీరు ప్రవహిస్తే వాటిని జీవనదులుగా పిలుస్తారు. ఇక్కడ చూడండి, సింధు, గంగా, బ్రహ్మపుత్ర ఈ 3ంటిని మనము జీవనదులుగా పేర్కొంటాం. అంటే సంవత్సరం పొడవునా ఆ నదుల్లో నీరు ఉంటుంది. అంటే అవి హిమాలయాల్లో పుట్టాయి కదా, అలాగ మంచు కరగడం వలన సంవత్సరం పొడవునా నీరు ఉంటుంది. ఆ నదుల్లోన వాటిని జీవనదులుగా పిలుస్తారు. ఇక్కడ సింధు, గంగా, బ్రహ్మపుత్ర ఈ 3ంటిని జీవనదులుగా పిలుస్తారు. ఇక్కడ సింధు ఉంది కదమ్మా, సింధు అంటే గ్రీకు భాషలో దీన్ని ఇండస్ అని పిలుస్తారు. అంటే మనకు చెప్తాం కదా, చూడండి, ఈ సింధు ప్రజలు అంటే ఇండస్ నది ప్రాంతంలో నివసించారు కాబట్టి ఇండోయిల్గా గ్రీకులు ఇండోయిల్ పిలిచారు. ఆ ఇండోయిల్ నివసించే ప్రాంతమే మనకి ఇండియాగా పిలువబడుతుందని చెప్పేసి చెప్పుకుంటాం. అయితే మనకి ఈ సింధు నది జన్మస్థానం చూసుకుంటే, చూడండి, సింధు నది ఎక్కడ పుట్టిందని చూసుకుంటే ఇక్కడ మనకి చైనాలో పుడుతుందమ్మా. ఏంటి? చైనాలో పుడుతుంది. చైనాలోని ఎక్కడ? టిబెట్లోని కైలాసనాథ్ పర్వతాల్లో, టిబెట్లోని కైలాసనాథ్ పర్వతాల్లో జన్మిస్తుందమ్మా. ఇది నా ప్రదేశం నుంచి చైనాలో పుట్టి భారత్లో ప్రవేశించి మనకి ఈ పాకిస్తాన్లోన కలిసిపోతుందమ్మా. ఏంటి? చైనాలోని పుట్టి, చైనాలో అంటే మానస సరోవరం వద్ద పుడుతుంది. మానస సరోవరం వద్ద గుర్తాంగ్చు ప్రదేశం అయితే గుర్తాంగ్చు. చూడండి, సింధు నది చైనాలోనే ఇక్కడ జన్మిస్తుంది. ఎక్కడమ్మా? చైనాలో జన్మిస్తుంది. చైనా నదిలోని ఎక్కడంటే టిబెట్లోని కైలాసనాథ్ పర్వతాల్లో మానస సరోవరం వద్ద గుర్తాంగ్చు అనే ప్రాంతంలో జన్మించి ఈ భారత్లో ప్రవేశిస్తుందమ్మా. భారత్లో ఎక్కడ ప్రవేశిస్తుంది? మనకి లడక్ ఉంటుంది కదా, యూటీ అంటే యూనియన్ టెరిటరీస్, లడక్ కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది కదా. ఈ లడక్లోని జస్కర్ శ్రేణి ఉంటుంది. లడక్లో ఉండే శ్రేణి ఏంటి? జస్కర్ శ్రేణి. దానిని చీల్చుకుంటూ ధామ్చోక్ అనే ప్రదేశం అమ్మ. ప్రదేశం పేరేంటి? ధామ్చోక్. ధామ్చోక్ అనే ప్రదేశం వద్ద భారత్లోని ఇక్కడ ప్రవేశించి మనకి అలా ప్రవహించి పాకిస్తాన్లోని
కరాచీ వద్ద ఈ సింధు నది ఏమో మనకి అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. చూడండి మనకి 90% రివర్స్ ఏమో ఈస్ట్ సైడ్ బంగాళాఖాతంలో కలుస్తాయి, అలాగే ఓన్లీ 10% మాత్రమే అరేబియా సముద్రంలో మనకు కలుస్తాయని చెప్పాం కదా. అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో ఈ సింధు నది ఒకటి. అలాగే మనకి సింధు నది భారతదేశానికి వాయువ్య దిశలో ప్రవహిస్తుందమ్మా. ఏ దిశలో ప్రవహిస్తుంది? వాయువ్య దిశలో ప్రవహిస్తుంది. అయితే మనకి సింధు నది చైనా, భారత్, పాకిస్తాన్ 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. దీని పొడవు ఎంత అంటే 2880 కిలోమీటర్లమ్మా. ఎన్ని? 2880 కిలోమీటర్లు సింధు నది యొక్క మొత్తం పొడవు. అయితే ఇక్కడ ఓన్లీ భారతదేశంలోనే దీని పొడవు ఎంత అంటే ఓన్లీ భారత్లోనే 709 కిలోమీటర్లు. సింధు నది యొక్క మొత్తం పొడవు అయితే 2880 కిలోమీటర్లు. అలాగే కేవలం భారతదేశంలోనే సింధు నది యొక్క పొడవు చూసుకుంటే 709 కిలోమీటర్లు. అయితే చూడండి, జీలం, చీనా, బియాస్, రావి, సట్లెజ్ ఉన్నాయి కదమ్మా. ఇవి లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు ఉండే ట్రిబ్యూటరీస్ అనమాట, అంటే ఉపనదులుగా పేర్కొంటారు. అలాగే కుడివైపు ఉండే ఉపనదులు చూడండి, జస్కర్ ఒకటి జస్కరు, అలాగే గిల్గిట్ అమ్మ. జస్కర్, గిల్గిట్, షియాక్, నెక్స్ట్ ద్రాసు, కాబూల్. ఇవన్నీ ఏంటి? రైట్ సైడ్ ఉండే ట్రిబ్యూటరీస్. రైట్ సైడ్ అంటే కుడివైపున ఉండే ఉపనదులు. చూడండి, కుడివైపు ఉండే ఉపనదులు ఏంటి? దేని యొక్క ఉపనదులు ఇవి? సింధు నది యొక్క ఉపనదులు. ఏ వైపు ఉన్నాయి ఇవన్నీ? కుడివైపు ఉన్నాయి. ఏంటవి? జస్కర్, గిల్గిట్, షియాక్, ద్రాస్, కాబూల్. ఇవన్నీ కుడివైపు ఉండే ఉపనదులు. జీలం, చీనా, బియాస్, రావి, సట్లెజ్ అవి ఎడమ వైపు ఉండే ఉపనదులు. అలాగే సింధు నదికి ప్రధానమైన ఉపనదులుగా పేర్కొంటారు ఈ 5. అయితే నెక్స్ట్ ఇక్కడ గంగా చూడండమ్మా. గంగా నుంచి ఇది కూడా మనకి జీవనదే. ఈ 3 జీవనదులు చూడండి, సింధు, గంగా, బ్రహ్మపుత్ర కదా. ఈ జీవనదుల్లో అతి చిన్న నదమ్మా. ఏంటి? జీవనదుల్లో అయితే చిన్న నది. అలాగే మనకి భారతదేశంలో ప్రవహిస్తున్న నదుల్లో అయితే పొడవైన నది గంగా నది. చూడండి డిఫరెన్స్ చూడండి. జీవనదుల్లో చిన్న నది ఏది అంటే గంగా నది. అలాగే మనకు భారతదేశంలో ప్రవహిస్తున్న నదుల్లో పొడవైన నది ఏదంటే ఈ గంగా నది అమ్మ. అయితే ఈ గంగా నది యొక్క మొత్తం పొడవు చూసుకుంటే 2525 కిలోమీటర్స్. అలా గుర్తుపెట్టుకోండి. మొత్తం పొడవు చూసుకుంటే 2525 కిలోమీటర్స్. అలాగే ఓన్లీ భారత్లోనే అంటే మన భారతదేశంలోనే ఎంత దూరం ప్రవహిస్తుంది అంటే 2100 కిలోమీటర్లు ప్రవహిస్తుందమ్మా. చూడండి, గంగా నది యొక్క మొత్తం పొడవు 2525 కిలోమీటర్లు. అలాగే భారతదేశంలోనే గంగా నది పొడవు చూసుకుంటే 2100 కిలోమీటర్లు. అయితే మనకి గంగా నది జన్మస్థానం చూసుకుంటే ఇది 2 నదుల కలయికమ్మ. ఇందాక చెప్పుకున్నాం కదా, భగీరథి, అలకనంద. ఈ 2 కూడా ఉత్తరాఖండ్లోని కుమయూన్ హిమాలయాల్లో వేరువేరుగా జన్మించి మనకి దేవప్రయాగ అంటే అలహాబాద్ అంటారు ప్రజెంటు, దేవప్రయాగ వద్ద కలుసుకొని ఈ గంగా నదిగా మనకి ప్రవహిస్తుందమ్మా. దేవప్రయాగ వద్ద గంగా నదిగా పిలుస్తారు. మనకి ఈ గంగా నది వచ్చేసి మొత్తం మనకి 5 స్టేట్లలో ప్రవహిస్తుందమ్మా. 1 యూకే, 2 యూకే మీన్స్ ఉత్తరాఖండ్ అమ్మ. ఇది కొంచెం షార్ట్కట్లో రాస్తున్నాను. ఉత్తరాఖండ్లోన జన్మిస్తుంది కదా, ఉత్తరాఖండ్. అలాగే యూపీలో ప్రవహిస్తుంది. నెక్స్ట్ నుంచి జార్ఖండ్ అమ్మ. 3వది ఏంటి? జార్ఖండ్. 4వది బీహార్. 5వది పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్. మొత్తము ఈ 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. అయితే చూడండి, మనకి గంగా నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అని అంటే మొత్తము 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ యూకేలో మనకి ఇక్కడ జన్మిస్తుంది కదా, ఇక్కడ జన్మించి ఉత్తరప్రదేశ్లోన, జార్ఖండ్లోన, బీహార్లోన ఇలాగ ప్రవహించి మనకి ఈ వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి మళ్ళీ ఇది 2 శాఖలుగా విడిపోతుందమ్మా. ఎన్ని శాఖలుగా విడిపోతుంది? 2 శాఖలుగా విడిపోతుంది. అందులో ఒక శాఖ నుంచి బంగ్లాదేశ్లో కలుస్తుంది. ఎక్కడ? బంగ్లాదేశ్లో కలుస్తుంది. ఈ బంగ్లాదేశ్లో ఈ గంగా నదిని ఏమని పిలుస్తారని అంటే పద్మా నది అని పిలుస్తారమ్మా. ఏంటి? పద్మా నది అని పిలుస్తారు. అలాగే వెస్ట్ బెంగాల్లో ఈ గంగా నది యొక్క శాఖని ఏమని పిలుస్తారు అని అంటే హుగ్లీ నదిగా పిలుస్తారు. ఈ 2 కూడా మళ్ళీ మనకి బంగాళాఖాతంలోనే కలిసిపోతాయి. ఈ చూడండి, ఈ గంగా నది యూకేలో జన్మించి ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ 5 రాష్ట్రాల గుండా ప్రవహించి వెస్ట్ బెంగాల్లోని 2 శాఖలుగా విడిపోతుంది. అందులో ఒక శాఖ బంగ్లాదేశ్లో కలుస్తుంది. ఆ బంగ్లాదేశ్లో ఈ గంగా నదిని మనము పద్మా నదిగా పిలుస్తాము. అలాగే వెస్ట్ బెంగాల్లో దీన్ని హుగ్లీ నదిగా
పిలుస్తారు అనమాట. అయితే నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, గంగా నది యొక్క ఉపనదులు చూద్దాం. గంగా నది యొక్క ఉపనదులు చూసుకుంటే దీనికి కూడా ఒక చిన్న కోడ్ ఉంటుంది. ఆ కోడ్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం మీరు వీలైనంత వరకు కోడ్స్ పెట్టుకోండి. ఈ నదులకి ఉపనదులకి కోడ్స్ పెట్టుకొని చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. వైఎస్ఆర్ 3G KDM BC. చూడమ్మా, వైఎస్ఆర్ 3G KDM రాస్తాను చూడండి. వైఎస్ఆర్ 3G KDM BC అంటే మన వైఎస్ఆర్ గారు 3 గ్రాముల కేడిఎం బ్రాస్లెట్ని వేసుకున్నారు అని పెట్టుకోండి. వైఎస్ఆర్ గారు ఎన్ని గ్రాములు? 3 గ్రాములు ఏంటి కేడిఎం బ్రాస్లెట్ని వేసుకున్నారు. వీటి పేర్లు చూద్దాం. వై అంటే ఇక్కడ మనకి యమునా నదమ్మ. ఏంటి? వై మీన్స్ యమున. ఎస్ అంటే ఇక్కడ సోన్ నది వస్తుంది, అలాగే శారదా నది కూడా వస్తుంది. సోన్ నది, శారదా నది. ఆర్ అంటే దీనికి రామ్ గంగా. ఆర్ అంటే ఏంటమ్మా? రామ్ గంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అంటే 3 జీలు ఉన్నాయి కదా, అంటే 3 జీలు అని అర్థము. అందులో ఒకటించి గోమతి అమ్మ. ఏంటి? గోమతి. ఈ నదిని మనం గోమల్ నదిగా ప్రజెంట్ పిలుస్తున్నారు. ఈ గోమతి నది ఒడ్డునే మనకి లక్నో ప్రాంతం ఉంటుందమ్మా. చూడండి, ఇంకొకటి వచ్చేసి మనకి గోగ్రా. ఇంకొక నది పేరేంటమ్మా? గోగ్రా. గోమతి, గోగ్రా ఇంకొకటి. ఇంకొకటి వచ్చేసి మనకి గండక్కమ్మ. 3Gలో ఇంకొక జీ ఉంది కదా, గండక్. చూడండి, వై అంటే యమున, ఎస్ సోన్, శారద, ఆర్ రామ్గంగా, జీ గోమతి, జీ గోగ్రా, జీ గండక్. ఇక్కడ చూడండి, ఇంకా కేడిఎం ఉంది కదా, ఇందులో మనకి కే వచ్చేసి కోసీ నది, అలాగే కేనమ్మ. ఇంకొకటి ఏంటి? కోసీ నది, కేన్. ఇక్కడ డి ఉంది కదా, డి వచ్చేసి మనకి దామోదర నదిగా చెప్తారు, దామోదర ఉపనది. అలాగే ఎం ఉంది కదా, ఎం వచ్చేసి మనకి మహానంద. ఏంటమ్మా? మహానంద ఒకటి. అలాగే ఇంకొక నది మహాకాళి. మహానంద, మహాకాళి. కేడిఎం అయిపోయింది. ఇంకా బ్రాస్లెట్ ఉంది కదా, బీసీ. ఈ బ్రాస్లెట్ చూసుకుంటే బి వచ్చేసి బెట్వా నదమ్మ. ఏం నది? బెట్వా. లాస్ట్లో సి ఉండిపోయింది కదా, ఈ సి వచ్చేసి మనకి చంబల్. చూడండి, ఈ గంగా నది యొక్క ఉపనదులు ఏంటంటే వైఎస్ఆర్ 3 గ్రాముల కేడిఎం బ్రాస్లెట్ని వేసుకున్నారు. అందులో వై మీన్స్ యమున, ఎస్ అంటే సోన్ లేదా సోన్ మరియు శారద లేదా కాదు సారీ, సోన్ నది ఉంది, శారద ఉంది, రెండు కూడా ఉన్నాయి. ఎస్ కారెండాలు గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే రామ్గంగా, జీ గోమతి, ఇంకొక జీ గోగ్రా, థర్డ్ జీ గండక్. 3 గ్రాములు గోల్డ్ అని చెప్పాం కదా, 3 గ్రాముల్లో గండక్ 3 జీస్. కే వచ్చేసి కోసి లేదా కోసి మరియు కేన్. డి వచ్చేసి దామోదర. ఎం అంటే మహానంద, మహాకాళి రెండు కూడా. బి అంటే బెట్వా, సి అంటే చంబల్. ఇవన్నీ కూడా ఏంటమ్మా? దేని యొక్క ఉపనదులు? మనకి గంగా నది యొక్క ఉపనదులు. అలాగే ఇక్కడ ఆప్షన్ 2 చూడండమ్మా. ఆప్షన్ 2 వచ్చేసి మనకి యమునా నది ఉంది కదా, ఈ యమునా నది ఏంటంటే గంగా నది ఉపనదుల్లో రాసాం కదా, ఈ గంగా నది ఉపనదుల్లో పొడవైన నది ఏది అంటే యమునా నది. గంగా నది యొక్క ఉపనదుల్లో పొడవైన నది ఏది అంటే యమునా నది. అలాగే మనకి ఇది కూడా ఉత్తరాఖండ్లోనే జన్మిస్తుందమ్మా. ఎక్కడ? ఉత్తరాఖండ్లోనే జన్మిస్తుంది. ఉత్తరాఖండ్లోని ఘర్వాల్ జిల్లాలోని యమునోత్రి వద్ద జన్మిస్తుంది ఈ యమునా నది. అలాగే మనకి దీని యొక్క లెంత్ చూసుకుంటే 1376 కిలోమీటర్లమ్మ. ఎంత? 1376 కిలోమీటర్లు. అలాగే మనకి ఈ యమునా నది ఒడ్డున ఉండే ముఖ్యమైన పట్టణాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయమ్మా. చూడండి, యమునా నది ఒడ్డున ఉండే ముఖ్యమైన పట్టణాలు ఏంటంటే ఢిల్లీ, అలాగే మధుర, నెక్స్ట్ ఆగ్రా, ఇంకొకటి అలహాబాద్ అమ్మ. ఏంటి? అలహాబాద్. చూడండి, యమునా నది ఒడ్డున ఉండే పట్టణాలు ఢిల్లీ, మధుర, ఆగ్రా, అలహాబాద్. అలాగే యమునా నది ఒడ్డున ఉండే ప్రముఖమైన కట్టడం ఏంటంటే తాజ్మహల్. తాజ్మహల్ కూడా మనకి యమునా నది ఒడ్డునే ఉంటుందమ్మా. నెక్స్ట్ చూడండి, ఈ బ్రహ్మపుత్ర ఉంది కదా, లాస్ట్ ఆప్షన్ 4. ఈ బ్రహ్మపుత్ర కూడా మనకి ఈ జీవనదిగా పిలుస్తారు. చూడండి, సింధు, గంగా, బ్రహ్మపుత్ర ఈ 3 నదులను జీవనది అంటారు కదా. ఈ జీవనదుల్లో పెద్దది ఏదని అంటే ఈ బ్రహ్మపుత్ర. చిన్నదైతే గంగా, పెద్దదైతే బ్రహ్మపుత్ర. అలాగే మనకి బ్రహ్మపుత్ర చూసుకుంటే బ్రహ్మపుత్ర సింధు నదికి వ్యతిరేక దిశలో పుడుతుందమ్మా. మనకి సింధు నది వాయువు దిశలో పుట్టి ఇలా ఇటు వచ్చి అరేబియా సముద్రంలో కలిసిపోతుంది కదా. అలాగే మనకి బ్రహ్మపుత్ర ఎంచి సింధు నదికి వ్యతిరేకంగా 3 దేశాల్లో టిబెట్లోన పుడుతుంది. టిబెట్లో పుట్టి భారతదేశంలోన ప్రవహించి అలాగే బంగ్లాదేశ్లో కలిసిపోతుందమ్మా. ఇది ఎక్కడెక్కడ పుడుతుందంటే ఫస్ట్ టిబెట్లో పుడుతుంది. ఇది ఎక్కడ పుడుతుంది? టిబెట్లో పుడుతుంది. అలాగే ఎక్కడ
ప్రవే ప్రవేశ ప్రవేశిస్తుందని అంటే భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ వద్ద ప్రవేశిస్తుందమ్మా. ఎక్కడ కలిసిపోతుందంటే ఇది బంగ్లాదేశ్లో కలిసిపోతుంది. ఇది కూడా 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. అలాగే మనకి సింధు నది కూడా 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. సింధు నది చైనాలో పుడుతుంది, భారత్లో ప్రయాణిస్తుంది, పాకిస్తాన్లో కలిసిపోతుంది. ఈ బ్రహ్మపుత్ర అయితే మనకి టిబెట్లోని పుడుతుంది. చూడండి, టిబెట్లోన మనకి ఇది కూడా కుమయూన్ హిమాలయాల్లోనే పుట్టి ఎక్కడంటే దీని ప్రదేశం వచ్చేసి టిబెట్లోని షమ్యంగ్ డమ్ అమ్మ. యంగ్ డమ్ ఇక్కడ చిన్న ప్లేసే ఉంది, నేను చెప్పేటప్పుడు కొంచెము విని రాసుకోండి. షమ్యంగ్ డమ్ అనే ప్రదేశం వద్ద టిబెట్లోని పుట్టి భారత్లోని అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చా బర్వా శిఖరం ఉంటుంది. భారత్లో అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చా బర్వా శిఖరం ఉంటుంది. ఆ నామ్చా బర్వా శిఖరం వద్ద జిదో అనే ప్రాంతం వద్ద ప్రవేశిస్తుందమ్మా. జిదో అనే ప్రాంతం వద్ద అంటే టిబెట్లో పుట్టి అక్కడి నుంచి భారత్లోనికి ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చా బర్వా శిఖరం వద్ద. చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో నామ్చా బర్వా శిఖరాలు కూడా ఇంపార్టెంట్. శిఖరం ఇచ్చేసి ఇది ఏ రాష్ట్రానికి సంబంధించి అడుగుతారు, మనం చెప్పేది ప్రతి కూడా మనం బిట్ వైజ్గా చదువుకోవాలన్నమాట. అయితే అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చా బర్వా వద్ద జిదో అనే ప్రదేశంలో మనకి ఈ బ్రహ్మపుత్ర నది ప్రవేశిస్తుంది. అలాగే బంగ్లాదేశ్లో ఇది బంగాళాఖాతం వద్ద కలిసిపోతుంది. అయితే బ్రహ్మపుత్ర నదికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయమ్మా. ఏంటి, దీన్ని ఎరుపు నది అంటారు, అలాగే అస్సాం దుఃఖదాయని కూడా పిలుస్తారమ్మా. అస్సాం దుఃఖదాయనిగా పిలుస్తారు. ఎందుకంటే ఈ బ్రహ్మపుత్ర నది వల్ల ఎక్కువగా నష్టపోయే రాష్ట్రం అంటే వరదలకు గురయ్యే రాష్ట్రం ఏదంటే అస్సాం దుఃఖదాయనిగా పిలుస్తారు ఈ బ్రహ్మపుత్ర నదిని. అలాగే ఎరుపు నదిగా పిలుస్తారు. అంటే ఇక్కడ ఎక్కువ ఎర్రమట్టి నేలలు ఉండడం వలన దీన్ని ఎరుపు నదిగా పిలుస్తారు. అలాగే దీన్ని టిబెట్లో ఏమని పిలుస్తారంటే సాంగ్పో అని పిలుస్తారమ్మా. టిబెట్లో దీనికి ఏం పేరెంట్స్ అంటే సాంగ్పో. ఈ కిందని రాస్తాను, ఒక్కసారి జాగ్రత్తగా చూడండమ్మా. టిబెట్లో దీని పేరేంటమ్మా, సాంగ్పో అంటారు. అలాగే ఇది అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశిస్తుంది కదా. అరుణాచల్ ప్రదేశ్లో దీనికి ఏం పేరెంట్స్ అంటే అరుణాచల్ ప్రదేశ్లో చూడండి, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ దిహాంగ్ అంటారమ్మా. అరుణాచల్ ప్రదేశ్లో అయితే దిహాంగ్ అంటారు. అలాగే అస్సాం ఉంటుంది. అస్సాంలో అయితే ఈ బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారంటే సెడాంగ్ అంటారమ్మా. ఏంటి, సెడాంగ్ ఏమని పిలుస్తారు, బ్రహ్మపుత్ర నదిని అస్సాంలో సెడాంగ్ అంటారు. అలాగే ఇది బంగ్లాదేశ్లో కలుస్తుంది కదా. బంగ్లాదేశ్లో ఈ బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారంటే జమునా అని పిలుస్తారమ్మా. బంగ్లాదేశ్లో అయితే ఏంటి, జమునా. చూడండి, ఇక్కడ టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని సాంగ్పో అంటారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అంటారు. అలాగే అస్సాంలో అయితే సెడాంగ్ అంటారు. అలాగే బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారంటే జమునా నదిగా పిలుస్తారమ్మా. అయితే ఇక్కడ చూడండి, మనకి ఈ పంజాబ్లో ఉండే భారతదేశం, ఇక్కడ భారతదేశం ఎందుకు మెన్షన్ చేశారంటే పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉంది కదమ్మా. అలాగే మనకు భారతదేశంలో ఉండి పంజాబ్లోని 5 నదులు పాకిస్తాన్లోని ఎక్కడ కలుస్తున్నాయి అంటే మితాన్ కోట్ వద్ద కలుస్తున్నాయి. ఏ నదులు కలుస్తున్నాయంటే సింధు నదిలో కలుస్తున్నాయి. అలాగే మనకి పంజాబ్ని పంచనదుల భూమి అంటారు. అంటే 5 నదులు ప్రవహించడం వల్ల దీన్ని పంచనదుల భూమి అంటారు. అలాగే మనకి ది పంజాబ్ అని చదువుతారు. యాక్చువల్గా మనకి రివర్స్ వచ్చేసరికి ది అనే ఆర్టికల్ యూజ్ చేయరు, కానీ ఓన్లీ పంజాబ్ స్టేట్కి మాత్రమే ది పంజాబ్ అని మెన్షన్ చేస్తారు. కారణం ఏంటంటే ఇక్కడ 5 నదులు ప్రవహించడం వలన పంచనదుల భూమిగా పిలవడం వలన ది పంజాబ్గా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. మహానది గురించిన క్రింది ప్రకటనలో ఏది తప్పు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మహానంద రివర్ ఈజ్ ఇన్కరెక్ట్? చూడండి, మహానది అయితే ఇక్కడ మనకి మహానది ఇచ్చారు కదమ్మా. ఈ మహానది గురించిన ప్రకటనలో కిందన ఒక 4 ప్రకటనలు ఇచ్చారు కదా. ఈ కిందనిచ్చిన 4 ప్రకటనలో ఏది తప్పుగా ఇచ్చారని అన్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1, ఇది ఛత్తీస్గఢ్లోని ఎత్తైన ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆప్షన్ 2, ఇది అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ఆప్షన్ 3, దాని నదీ పరివాహక ప్రాంతం మహారాష్ట్రలో ఉంది. ఆప్షన్ 4, దీని పొడవు దాదాపు 860 కిలోమీటర్లు. అయితే దీంట్లో ఈ 4 ప్రకటనలో ఇచ్చిన ప్రకటన ఏది తప్పు అని అంటే యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 2, ఇది అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ఈ మహానది ఉంది కదమ్మా మనకి. ఈ మహానది వచ్చేసి చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు కదా, ఛత్తీస్గఢ్లోని ఎత్తైన ప్రాంతాల్లో పెరుగుతుందని చెప్పేసి. ఈ మహానది మనకి ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో జన్మిస్తుందమ్మా. ఎక్కడ? బస్తర్.
జిల్లా పేరేంటి? బస్తర్. ఈ బస్తర్ జిల్లాకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటంటే భారతదేశంలో ఆదివాసీలు ఎక్కువగా గల జిల్లా ఏది అంటే బస్తర్ జిల్లా. ఆదివాసీలు ఎక్కువగా నివసించే జిల్లా పేరేంటి? బస్తర్. భారత్లోనే ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు ఆ జిల్లాలో. అలాగే మనకి ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో జన్మిస్తుంది ఈ మహానది. అలాగే ఈ బస్తర్ అనేది చూడండి, ఛత్తీస్గఢ్లో జన్మిస్తుంది కదా, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో జన్మించి ఇక్కడ మనకి ఒడిస్సాలో ప్రవహిస్తుందమ్మా. ఎక్కడ? ఒడిస్సాలో ప్రవహించి అలాగే మనకి ఒడిస్సాలోనే బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అయితే మనకి ఈ మహానది వచ్చేసి పుట్టడం అయితే ఛత్తీస్గఢ్లోనే పుట్టింది, కానీ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుందంటే ఒడిస్సాలో ప్రవహిస్తుందమ్మా. అయితే ఈ ఒడిస్సా రాష్ట్రానికే ఎక్కువగా మంచినీటిని అందిస్తుంది. మనకి చూడండి, ఈ ఒడిస్సాలో పుట్టి ఇటువైపు బంగాళాఖాతంలో కలిసిపోతుంది కదా, కానీ ఇక్కడ మనకు ఆప్షన్ 2 ఏమి ఇచ్చాడు? అరేబియా సముద్రంలో కలిసిపోతుంది అన్నాడు. కాబట్టి ఈ ఆప్షన్ అనేది మనకి తప్పుగా ఇచ్చాడు. ఆప్షన్ 2 దీనికి కరెక్ట్. ఇది అరేబియా సముద్రంలో కాదు, బంగాళాఖాతంలో కలుస్తుంది. అలాగే దాని నదీ పరివాహక ప్రాంతం మహారాష్ట్రలో ఉందన్నమాట. అంటే ఆ నది ప్రవహించే పరివాహక ప్రాంతం అనేది ఈ మహారాష్ట్ర ఉంది. అలాగే మధ్యప్రదేశ్లో కూడా కొంత ఉంది దాని నదీ పరివాహక ప్రాంతము. ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో కూడా కొంత ఉంటుంది దాని నదీ పరివాహక ప్రాంతము. కాబట్టి ఇది కూడా కరెక్టే. దీని పొడవు వచ్చేసి దాదాపు 860 కిలోమీటర్లమ్మ. పొడవు ఎంత? దాదాపు 860 కిలోమీటర్లు. అంటే మనకి ఈ 3 స్టేట్మెంట్లు కరెక్టే. ఇది ఛత్తీస్గఢ్లో ఎత్తైన ప్రాంతాలు పెరుగుతుంది, కరెక్టే. నెక్స్ట్ నదీ పరివాహక ప్రాంతం మహారాష్ట్రలో ఉంది, కరెక్టే. దాదాపు పొడవు ఎంత? 860 కిలోమీటర్లు కూడా కరెక్టే. ఇది ఎక్కడ కలుస్తుందంటే అరేబియా సముద్రంలో కలుస్తుంది అనేది తప్పు. ఎక్కడ కలుస్తుందని అంటే బంగాళాఖాతంలో కలుస్తుందమ్మా. ఎక్కడ కలుస్తుంది? బంగాళాఖాతంలో కలుస్తుంది. అలాగే మనకి మహానది పైన ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏంటంటే హీరాకుడ్. ఏంటమ్మా? మహానది పైన ఉండే అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏంటి? హీరాకుడ్. ఈ హీరాకుడ్ ప్రాజెక్టు మనకి మహానది పైనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హోగనక్కల్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద హోగనక్కల్ ఫాల్స్ లొకేటెడ్? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 తమిళనాడు. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 4 తమిళనాడు. మనకి హోగనక్కల్ జలపాతం ఎక్కడ ఉందంటే తమిళనాడులోన ఉంటుందమ్మా. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఉంటుంది. ఎక్కడుంది? ధర్మపురి జిల్లాలో ఉంది హోగనక్కల్ జలపాతం. అలాగే ఈ జలపాతం ఏ నది ఒడ్డున ఉంది అంటే ఏ నది పైన ఉంది అని అంటే కావేరీ నది పైన ఉంటుందమ్మా. కావేరీ నదిపై ఉండే జలపాతం ఏది? హోగనక్కల్ జలపాతం. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉండే జలపాతం ఏదైనా ఉందని చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో ఉండే అతి ఎత్తైన జలపాతం ఏదంటే తలకోన. ఏంటమ్మా? తలకోన. తలకోన జలపాతం ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన జలపాతం. ఇది తిరుపతిలో ఉందమ్మా. ఎక్కడుంది? తిరుపతిలో ఉంది ఈ తలకోన జలపాతం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తలజా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? తలజా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. చూడండి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 గుజరాత్. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 4 గుజరాత్. మనకి ఈ తలజా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని అంటే ఈ గుజరాత్ రాష్ట్రంలోని తలజా గుహలు ఉన్నాయి. అయితే ఈ గుజరాత్లో ఉండే తలజా గుహలకి ఇంపార్టెంట్ ఏంటంటే అబేల్ మండపం అంటారు కదమ్మా, ఆ నిర్మాణ శైలిని పోలి ఉంటాయి ఈ తలజా గుహలు. అంటే రాక్ కట్ శైలి అంటారు కదా, రాక్ కట్ శైలి. అలాగే ఇవి మొత్తము 30 గుహల సముదాయం అమ్మ. ఈ తలజా గుహలు అనేవి 30 గుహల సముదాయము గుజరాత్లో ఉన్నాయి. అలాగే మనకి మధ్యప్రదేశ్లోన, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో ఉండే గుహలు ఏవైనా ఉన్నాయని అంటే చూద్దామమ్మా. మధ్యప్రదేశ్లో ఉండే గుహలకి ఏం పేరు? భీంబెట్కా. ఏంటమ్మా? భీంబెట్కా గుహలు ఉంటాయి మధ్యప్రదేశ్లో. అలాగే మహారాష్ట్రలో ఏమైనా గుహలు ఉన్నాయంటే అజంతా, ఎల్లోరమ్మ. ఏంటి? అజంతా, ఎల్లోరా గుహలు. ఇవి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉంటాయి ఈ అజంతా, ఎల్లోరా గుహలు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా గుహలు ఉన్నాయంటే బెలూమ్ గుహలమ్మ. ఆంధ్రప్రదేశ్లో ఉండే గుహలు ఏంటి? బెలూమ్ గుహలు. అలాగే ఇవి భారతదేశంలోనే 2వ పొడవైన గుహలమ్మ. బెలూమ్ గుహల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? భారతదేశంలోనే 2వ పొడవైన గుహలు. ఇవి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఉంటాయమ్మా. ఎక్కడున్నాయి ఈ బెలూమ్ గుహలు? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఉన్నాయి. అలాగే మనకి తలజా గుహలు ఎక్కడున్నాయంటే ఆప్షన్ 4 గుజరాత్లో ఉన్నాయమ్మా.
థ్యాంక్ యూ ఎవ్రీవన్. చూడండి, మీరు ఎంత చదివినా, ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని ఛానల్స్ ఫాలో అయినా కూడా ఎగ్జామ్స్ మాక్ టెస్టులు రాస్తేనే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. సో ప్లీజ్ వీలైనంత వరకు మాక్ టెస్టులు రాయడానికి ట్రై చేయండి. దాని టెస్ట్ సిరీస్ సంబంధించి మన యాప్లో అన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే మన టెస్ట్ సిరీస్ని తీసుకోండి, మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.